మా ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఎవరైనా ఇప్పటివరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోని చివరి వరకు చూడండి. గోచార రీత్యా ఈ సమయంలో ఈ రాశి వారికి ఏ విధంగా ఉండబోతుందో మనం ఇప్పుడు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఈ సమయంలో ఈ రాశి వారికి అనుకూలంగా ఉండబోతుంది. గ్రహాల అనుకూలత కారణంగా ఈ రాశి వారికి చేసే ఉద్యోగంలో మంచి ఉన్నత స్థాయి అవకాశాలు లభిస్తాయి. ఈ రాశి వారి కుటుంబంలో ఆరోగ్యం విషయంలో కాస్త జాగ్రత్త అనేది అవసరం. ఉద్యోగం కోసం ప్రయత్నం చేసే వారికి కలిసి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. అవసరాలకి చేతికి ధనం అనేది చేతికి అందుతుంది. ఆధ్యాత్మిక విషయాల మీద ఈ రాశివారు దృష్టి సారిస్తారు. కుటుంబ సభ్యులతో కలిసి దైవ దర్శనాలను చేసుకుంటారు. ఆకస్మిక ప్రయాణాలు కనిపిస్తున్నాయి. ఇతరుల వివాదాల విషయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ జోక్యం చేసుకోవద్దు. అలాగే ఈ రాశివారు వ్యాపారాన్ని విస్తీర్ణం చేసుకొని వ్యాపారం లాభసాటిగా సాగుతుంది. ఈ రాశివారి వృత్తి జీవితంలో బాగా ఒత్తిడులు కనిపిస్తున్నాయి. ఈ రాశివారు ఆరోగ్యం బాగుంటుంది. ఈ రాశివారి విద్యార్థులకి చూసుకుంటే ఇది కష్టకాలంగా చెప్పవచ్చు. ఈ రాశివారు విద్యార్థులు దూర ప్రాంతాల్లో ఉండి చదువుకునేవారు, విదేశాల్లో ఉండి చదువుకునే వారికి సమయం సానుకూలంగా లేదు అని అయితే చెప్పవచ్చు. ఈ రాశి వారికి కుటుంబ సభ్యుల యొక్క సహకారాలు, బంధువర్గాల సహాయ సహకారాలు అందుతాయి. ఈ రాశి వారికి ఆర్థికంగా ఎటువంటి లోటు ఉండదు. ఈ రాశి స్త్రీలకు చూసుకుంటే ఈ రాశి స్త్రీలు కుటుంబపరంగా, ఆర్థిక పరంగా, ఉద్యోగపరంగా, వ్యాపారపరంగా అంతా అనుకూలంగా ఉన్నప్పటికీ ఈ రాశి స్త్రీలకి చిన్న చిన్న మాట పట్టింపులు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ రాశి వారికి ఆరోగ్యపరంగా ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఈ రాశి వారికి మరింత శుభ ఫలితాలు కలగాలి అనుకుంటే ఇష్టదేవతారాధన చేయండి, కలిసి వస్తుంది. ఇలాగే ప్రతిరోజు మీ రాశి ఫలాలు తెలుసుకోవాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.